కస్టమర్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఇప్పటికే 1000 రూపాయలు తగ్గింది పసిడి ధర. ఏప్రిల్ 21వ తేదీన చరిత్రలోనే తొలిసారిగా 1,00,000 మార్కును టచ్ చేసిన బంగారం ధర ఆ మరుసటి రోజే మళ్లీ 3,000 పెరిగి 1,03,000కు చేరిన 24 క్యారెట్ల తులం బంగారం ధర చేరింది. గత కొన్ని రోజులుగా మళ్లీ తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర 96,710 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 88,560 రూపాయలుగా ఉంది. రైట్, కస్టమర్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి రోజు రోజుకి. నిన్న రాత్రి నుంచి ఇప్పటికే 1000 రూపాయలు తగ్గింది పసిడి ధర. ఏప్రిల్ 21వ తేదీన చరిత్రలోనే తొలిసారిగా 1,00,000 మార్కును టచ్ చేసినటువంటి ధర ఆ మరుసటి రోజే మళ్ళీ 3,000 పెరిగింది, 1,03,000కు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 3,000కు ఒక్కసారిగా చేరడంతో అందరూ అవాక్కయ్యారు. గత కొన్ని రోజులుగా మళ్లీ తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర 96,710 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 88,560 రూపాయలుగా కొనసాగుతుంది. రైట్, గోల్డ్ కి సంబంధించి మనతో జాయిన్ అవుతున్నారు మార్కెట్ ఎనలిస్ట్ నమశివాయ అండి. నమశివాయ గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. గోల్డ్ రేట్స్ చూస్తున్నాము, రోజుకి రోజుకి తగ్గుతూ ఉన్నాయి, పసిడి ధరలు పెరుగుతున్నాయి. అసలు ఏ విధంగా చూడాలి, ఎందుకు తగ్గుతున్నాయి సడన్ గా? అంటే మొన్న ట్రంప్ టారిఫ్ గొడవతో బంగారం అనేది 10,000 పైన పెరిగిందండి. ఇప్పుడు మళ్ళీ ఆ గొడవ సద్దుమణుగుతోంది. సో ఇప్పుడు చైనాతో కూడా టారిఫ్లు తగ్గించారు. ఇండియాతో, అన్ని దేశాలతో టారిఫ్లు తగ్గిస్తున్నాడు. సో ఇంకో పక్క ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధము అనేది ఒక 3-4 రోజులు టెన్షన్ పెట్టింది. సో అది కూడా సర్ది మునిగినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సమస్యలని సర్దు మునిగితే బంగారం ధరలు మళ్ళీ కిందికి వస్తాయి కదా. సో అదే జరుగుతూ ఉందండి. మేబీ ప్రస్తుతానికి ఇప్పుడు 1,03,000 టాప్ రీచ్ అయిందండి ప్యూర్ గోల్డ్. మేబీ 90,000 దరిదాపులకి రావాల్సి ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. బంగారం అయితే కొద్దిగా కరెక్ట్ అవడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక నుండి కూడా కనీసం ఒక 5-6% ఆర్ ఈవెన్ లిటిల్ మోర్ కూడా అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే 90,000 దరిదాపుల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఇంకా పడిపోయే అవకాశాలు ఉన్నాయా అండి? అంటే యుద్ధ వాతావరణం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారు? అదే అమ్మా, ఇప్పుడు అంటే ఏవైతే ఇబ్బందులు సృష్టించబడ్డాయో అవన్నీ ఇప్పుడు సద్దుమణుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ బంగారం ధరలు పైనుండి మళ్ళీ తగ్గుతూ ఉన్నాయి. సో 1,03,000 నుండి 90,000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 96,000 చిల్లర ఉంది కదా. సో ఇంకొక 6-7% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో 90,000 దరిదాపుల్లో వచ్చాక నిలబడుతుందా లేదా ప్రైస్ అనేది చూడాలి. ప్లస్ రెండోది, ఎప్పుడైతే ఒక సంవత్సరంలో 50% దాకా పెరిగినప్పుడు కొద్దిగా కరెక్షన్ కూడా, కన్సాలిడేషన్ కూడా కావాలి. మైనర్ కనెక్షన్ అండ్ కన్సాలిడేషన్ అవ్వాలి. సో అది కన్సాలిడేషన్లో ఉందని మనం చెప్పొచ్చు ప్రస్తుతానికి. సో కొన్నాళ్ళు అటు ఇటు ఉండొచ్చు. మేబీ 90,000 to 1,00,000 మధ్యలో కదలాడొచ్చేమో అని అనుకుంటున్నాము. కాబట్టి బంగారం అయితే కొనాల్సిన అవసరం లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు. మన లక్షలో ఉన్నప్పుడు కూడా మనం గట్టిగా చెప్పాము, కొనొద్దండి, దూరంగా ఉండండి, 90,000 దరిదాపులో వస్తే కొనడానికి ఆలోచిద్దామని చెప్పాము. సో అలానే జరుగుతున్నట్టుగా కనబడుతుందండి. బట్ బంగారం కన్నా కూడా వెండి బెటర్ అండి. వెండి బెటర్గా కనబడుతుంది. వెండి స్ట్రాంగ్గా నిలబడింది. సో ఈ కరెక్షన్లో చూసి కావాలంటే బంగారం బదులు వెండి చూడడం బెటర్ అని మనం సజెస్ట్ చేస్తున్నాం అండి.
అయితే నమశివాయ్ గారు ఇప్పుడైతే ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే కొద్ది రోజుల తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే కొని పెట్టుకోవచ్చా? కొనే వాళ్ళకి ఏం చెప్తారు? కొనేవాళ్ళు వెయిట్ చేయడం బెటర్ అమ్మా. ఓకే. 90,000 దరిదాపులోకి రావచ్చు. మనం రూపీ టర్మ్‌లో చూస్తే 87,000 టు 90,000 మధ్యలో అప్పుడు కొంచెం కన్సాలిడేట్ అయ్యి అది 90 దాటాకనే స్పీడ్‌గా ఊపందుకుంది ప్రైస్. కాబట్టి మెల్ల అదే బ్యాండ్‌లోనే మళ్ళీ కొద్దిగా సపోర్ట్ వస్తుందండి. గట్టి సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 90,000 దరిదాపుల్లో మనము కొనడానికి ఆలోచించొచ్చండి. టైం చాలా ఉన్నవాళ్ళు 90,000 దరిదాపుల్లో ఎలా బిహేవ్ చేస్తారో చూసి అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇంకా కూల్ అవుతూ ఈ సంవత్సరాన్ని ఇంకా ఇంకా సద్దుమణిగి అని రియల్ అయ్యి ఈ టారిఫ్ గొడవలన్నీ సద్దుమణిగి తర్వాత ఈ అగ్రిమెంట్లు అన్ని దేశాలతో అగ్రిమెంట్లు అయ్యి ముఖ్యమైన దేశాలు అట్లీస్ట్ ఇండియా, చైనా ముఖ్యమైన దేశాలతో అగ్రిమెంట్లు అయ్యి సజావుగా కనబడితే మళ్ళీ అప్పుడు ఒకసారి మళ్ళీ ఆలోచించి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతానికైతే 90,000 అనేది సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి షార్ట్ టర్మ్‌లో నెల 2 నెలల్లో పెళ్ళిళ్ళు ఉన్నాయంటే 90,000 దరిదాపుల్లో కొనుక్కోండి. లేదు 1, 2 ఇయర్స్ టైం ఉంది అన్న వాళ్ళు 90,000 వచ్చాక ఒకసారి రివ్యూ చేద్దాం మళ్ళీ. 90,000 దరిదాపుల్లో ఎలా ఉంటదని చూసుకున్నాక ఆ రోజు పరిస్థితులను బట్టి మళ్ళీ ఒక కాల్ తీసుకోవచ్చు మనం. వెయిట్ చేస్తే బెటరా? లేకపోతే కొనుక్కోవడం బెటరా? అని మనం ఒక కాల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. అయితే ఎందుకంటే న్యూస్ అనేది డైనమిక్ గదా! న్యూస్ అనేది డైనమిక్. పరిస్థితులను బట్టి మనం ఆలోచించాల్సి ఉంటుంది. యాహ్! అయితే గతంలో ఒక 2 నెలల కిందట కూడా రష్యా, ఉక్రెయిన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఆర్థిక నిపుణులందరూ చెప్పారు కదా 50,000కు కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. ఇంతలోనే ఇండియా, పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. నిజంగా అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? 50,000కైతే రాదమ్మా. మర్చిపోండి. ఆ రోజు కూడా నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను. ఇంపాసిబుల్ అని చెప్పాను. 50,000, 55,000 అనేది ఇంపాసిబుల్. హ్మ్. సో ఏంటంటే ఈ కాలంలో ఏంటంటే ఆహ్, అంటే ఫ్యాన్సీ నంబర్‌లు, ఫ్యాన్సీ ఫిగర్‌లు చెప్పడం అలవాటైంది మీడియాకి. సో ఇష్టానికి మాట్లాడేస్తున్నారు. దానికి సపోర్ట్ ఉండాలి గదా! ఏదన్నా మనము చెప్తున్నామంటే కనబడాలి మనకి. నిజంగా డైరెక్షన్ కనబడాలి, సపోర్ట్ కనబడాలి. ఈ ఫ్యాక్టర్స్ వల్ల తగ్గుతుందని చెప్పగలగాలి. ఏది లేకుండా సింపుల్‌గా 50,000కి వస్తదంటే సరిపోతుందా? ఇంకెవరో వస్తారు రేపు 25,000కే వస్తుందని చెప్తారు. సరిపోతుందా? మనకి మీడియా సెన్సేషన్ చేయడానికి బానే ఉంటుంది. బట్ ఈ సెన్సేషన్ గాదు గదా! రియల్‌గా దానికి సపోర్ట్‌గా ఉండాలిగా. సపోర్టివ్ డైరెక్షన్, వాతావరణం కనబడాలి. ఆ వాతావరణం కనబడినప్పుడు అది మాట్లాడడంలో అర్థం లేదు. సో 50,000 అయితే నెక్స్ట్ ఇంపాసిబుల్. రైట్ అండి. రైట్ నమశివాయ్ గారు. థాంక్ యూ ఫర్